సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోబ్లాక్స్ గేమ్ ప్లే. మీ అందరికైనా రోబ్లాక్స్లో ఫేవరెట్ గేమ్ ఏంటంటే అందరూ మినిమం బ్లాక్ ఫ్రూట్స్ అంటారు. ఎందుకంటే బ్లాక్ ఫ్రూట్స్ మీన్స్ వన్ పీస్లో అది వచ్చింది. అదే ఏమంటారు, వన్ పీస్ నుంచి అలా డెవలప్ అయ్యి వచ్చిందని చాలామంది అంటారు కదా. సో ఫస్ట్లో నాకు ఇది గేమ్ గురించి బాగా తెలిసేది కాదు, కానీ బ్లాక్ ఫ్రూట్ ఈ మధ్య నాకు తెలిసి ఎలా ఆడాలో. సో అందుకే మీ అందరితో ఇంకొక కొత్త రోబ్లాక్స్ వీడియోతో, అదే బ్లాక్ ఫ్రూట్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో బేసిక్గా నాకైతే లెవెల్ 40 ఉంది, ఎందుకంటే నేను అంత హై లెవెల్ కాదు. ఫస్ట్ టైం ఆడట్లేదు, ఎప్పుడో అప్పుడు ఆడాను. కానీ మళ్ళీ ఇది కొత్త అకౌంట్, యాక్చువల్లీ పాత అకౌంట్ పోయింది. సో అందుకే కొత్త అకౌంట్. సో పాత అకౌంట్లో 100 ఉంటుంది లెవెల్. సో ఇందులో చాలా తక్కువ లెవెల్ 40, బట్ అయినా పర్వాలేదు. ఈరోజు మనం అయితే బ్లాక్ ఫ్రూట్స్ అయితే ఆడబోతున్నాం. సరే, మీరు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. సో లేచుకుని వీడియో చేసేద్దాం, లెట్స్ గో. మనమైతే ఫస్ట్ క్విట్ తీసుకోవాలి. సో ఒక సౌండ్ పెంచుదామా గైస్? నాకు పెంచుకుందాం అవసరం లేదు, అస్సలు కొద్దు. ఎందుకంటే ఇప్పటికే లెవెల్ 40. నాకైతే ఒక ఐలాండ్ అంట గైస్, ఆ ఐలాండ్ లాస్ట్ ఐలాండ్ అంట. ఆ ఐలాండ్లో బాస్ ఉంటాడంట, అంటే ఎవరు చెప్పలేదు, యూట్యూబ్లో చూశాను. మరి ఆ ఐలాండ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. మరి అక్కడికి వెళ్ళి లెవెల్ పెంచుకొని వద్దామా అని ఆలోచిస్తున్నా నేను. అది స్ట్రైట్గా ఉంటుందేమో అని నా డౌట్. స్ట్రైట్గా వెళ్తే మనకి స్నో ఐలాండ్ వస్తుంది. ఇంకోటి ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డు నాదేనా ఏంటి? నాది కాదులే. ఎవ్వరు లేరంటే ఎవరిదో అనుకుంటా, వదిలేసి వెళ్ళిపోయారు. లేకపోతే ఐస్ ఫ్రూట్ ఆర్ ఎనీ ఫ్రూట్ దే, దట్స్ వై వెళ్ళి ఉంటారు. సరే, మనకైతే దొరకట్లేదా? ఇక్కడ పైరట్ స్టార్టర్ ఉంది, మిడిల్ టౌన్ ఉంది, ఇక్కడ మనదే అది పైరట్ విలేజ్ ఉంది. సో అక్కడ డెజర్ట్ ఉంది. వాట్? సో లేదంట, మన టైం వేస్ట్. అంటే లేదంట అని నేను చెప్పట్లేదు, అంటే నాకు తెలియదు రూట్ ఎటో. సో వెళ్ళిపోదాం. అంటే ఆగండి. సో గైస్, అందరి ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడే మళ్ళీ అది లాస్ట్ టైం ఎక్కుదాం అనుకుంటే, కానీ అయితే అంటే నాకు కనిపించలేదు, అంటే ఆ రూట్ ఎట్లా ఉంటుందో తెలీదు. అందుకే మళ్ళీ పైరట్ విలేజ్కి అయితే వచ్చాను. సో మరి ఇప్పుడు బ్రూటన్స్ అయితే తీసుకున్నాను. సో బ్రూటన్స్ని 8 అయితే చంపాలి. సో నలుగురిని చంపలేము, ఎందుకంటే మనం లో. యాక్చువల్లీ ఇదంతా పవర్ బ్లేడ్, ఇది బాగానే ఉంటుంది. కానీ నాకు ఇంకా 2 పవర్స్ రాలే, 2 వచ్చాయి. అదే ఫస్ట్ బ్లేడ్ డ్యాన్స్, అండ్ ఇంకోటి దిస్ ఇస్, అండ్ ఆరా పెట్టుకోవడం మర్చిపోయా. ఆరా అతిపట్టి, ఆరా పత్తి. మరీ ల్యాగ్ అవుతుంది. సో ఏం చేద్దాం ఇప్పుడు? ఇలానే చంపేద్దాం. వాడిక్కడే ఉంటాడు కాబట్టి. ఓ మా గాడ్, అరే ల్యాగ్ వద్దు మనకి. ఇలానే కొడతానే ఉండాలి కంటిన్యూగా. ఐ డోంట్ నో, ల్యాగ్ ద ఫుల్ మూన్ ఎండ్స్ అయితే దాని మీనింగ్ అంతా ఏంటి? ఎప్పుడు పంపిస్తూ ఉంటారు. సో మనము ఇప్పుడు బ్రూటన్స్ని చంపినాక మనకి ఎంత లెవెల్ వస్తుందో తెలీదు. మినిమం నేనైతే 40 to 43 అనుకుంటున్నాను, ఎందుకంటే అంతే లెవెల్ వస్తుంది మనకి. సో 41, 42 ఆర్ 43 అట్లా వస్తాయి. ఎందుకంటే 50 డైరెక్ట్ రాదు, ఎందుకంటే అట్లా ఇస్తాడా డైరెక్ట్. నాకు 43 అనుకుంటున్నా వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ తీసుకొని కొడదాం. వాళ్ళని కొడదాం బ్రూటన్స్. మళ్ళీ
మళ్ళీ ఒకసారి కూడా మా తర్వాత లెవెల్ వచ్చేసి 55 అయినాక చీఫ్ని చంపుదాం. మరి ఎలా ఉంటుందో. అసలుకే పవర్ఫుల్ వాడు, అసలుకే చాలా పవర్ఫుల్. కానీ ఒక్కసారి చంపితే మళ్ళీ 4 మినిట్స్ టైం తీసుకొని మళ్ళీ స్పాన్ అవుతాడు. లేకపోతే అట్లా కాదు, ఒకేసారి చంపగానే అందరినీ తక్కువ ఉన్నారని వాళ్ళే డైరెక్ట్ స్పాన్ అవుతారు. అంటే మైక్రాఫ్ట్లో ఇప్పుడు కమాండ్ బాక్స్ ఉంటుంది అట్లానే. సో అవుతుంది. ఇలా పెట్టుకో అన్నాను, అయిపోయినావేమి ఇప్పుడు దాన్ని బ్లేడ్ డ్యాన్స్. నాకు ఎక్కువ బ్లేడ్ డ్యాన్స్ నచ్చింది, ఎందుకంటే నా చేతుల కాలు మొత్తము ఇలా చూడండి యానిమేషన్, అది నాకు నచ్చింది గైస్. ఇది పైగా నా డ్రెస్కి కలిసిపోయింది ఆ బ్లాక్ కలర్ వల్ల ఆరా. కానీ మీరు గమనిలేదు, ఇదేంది ఇలా ఉందేంటి స్కిన్ అనుకుంటారా? నేనేదో క్యాజువల్గా అవతార్లోకి వెళ్ళి ఇలా పెట్టుకున్నా గైస్, నాకు నచ్చేసింది పెట్టేసుకున్నా ఏదో క్యాజువల్గా. అట్లా వెళ్ళే అవతార్లో ఏదో ఇట్లా వేసేసుకున్నా అలాంటి డ్రెస్ లాంటిది. సో వచ్చేసింది, నాకు బాగానే నచ్చింది అనేసి ఉంచుకున్నా. మరి ఫ్యూచర్లో ఏదే ఉంచుకోవాలి, లేకపోతే నా పాత స్కిన్ అసలుకే నాకు నచ్చలేదు. అది కూడా అంటే ఫస్ట్లో అదే ఫైనల్ పెట్టుకుందాం అనుకుంటే బాగున్నాయి గైస్. బ్లేడ్ డ్యాన్స్, బ్లేడ్ మనకి బ్లేడ్ ఫ్రూట్ ఉంది, మనకి హెల్త్ పోదు. కానీ వీళ్ళు మాత్రం కొడుతున్నారు, అయినా హెల్త్ పోతుంది. బ్లేడ్ డ్యాన్స్ ఈ పవర్ యూజ్ చేయండి ఇప్పుడుదా. ఓకే, లాస్ట్ బ్లేడ్ డ్యాన్స్ చంపేస్తే ఉంటుంది. ఈ లెదర్ అండ్ స్క్రైప్ మెటల్ ఎందుకు వస్తుందో తెలీదు నాకైతే. స్క్రైప్ మెటల్ ఎందుకంటే గైస్, మన బోర్డు ఏమైనా తక్కువ లెవెల్ ఉంటే దాంతో స్క్రైప్ మెటల్తో యూజ్ చేసి పెంచవచ్చు బోర్డ్ పవర్ అయితే అనుకుంటున్నా. నాకు తెలిసి అదే అనుకుంటా. మరి లెదర్ దేనికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు. సో నాకైతే స్క్రాప్ మెటల్తో మనకి ఇప్పుడు బోర్డ్స్కి మనం ఎక్కువ లెవెల్ ఉన్నామనుకోండి, పెద్ద పెద్ద బోర్డ్స్ కొంటాం కదా, ఆ బోర్డ్స్కి దానికి లెవెల్స్ ఉంటాయి కదా, అంటే పవర్ ఉంటుంది కదా 1000 అని. ఒకవేళ తక్కువ పవర్ ఉంటే స్క్రాప్ మెటల్తో రిపేర్ చేయొచ్చు అనుకుంటా నాకు తెలిసి. మేబీ అదే అనుకున్నా. నాకు ఒకటి వచ్చింది స్క్రాప్ మెటల్, బట్ లెదర్ ఎక్కువ వస్తుంది నాకు. నేను అండ్ ఇందులో ఇంకోటి వచ్చింది గైస్, మీకు అది చూపించాలి. ఒక నిమిషం నుంచి చంపిద్దాం ఫస్ట్. ఆవు నేను తెచ్చుకో. సార్ నాకు ఏదో వచ్చింది గైస్, ఇది ఫస్ట్ వచ్చింది లెదర్. ఇది నా బిల్డ్ కాదు నా, ఇదేదో 347 క్యాండీ ఎక్స్ అని, ఇంకోటి గైస్ నాకు ఆరెంజ్ బెర్రీ అని, అండ్ 4 లెదర్స్ వచ్చాయి. ఎందుకో నాకు తెలిసి ఆరెంజ్ బెర్రీ ఏందో నాకు అర్థం కావట్లేదు, ఇంక ఇది క్యాండీ ఎగ్ ఏమో అర్థం కావట్లేదు. సో మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో బ్రో ఆగిపోయినమైంది, మీకు ఇది కావాలా? మానవుడు ఏంది గ్లిచ్ చేయండి, అప్పుడప్పుడు గ్లిచ్ అవుతూ ఉంటాడు. ఓ మై గాడ్, వీడు కొడుతున్నాడు కానీ చచ్చిపోయా. గ్లిచ్ అంటే అసలు గ్లిచ్ కాదు, ల్యాగ్ అంటారు దాన్ని. జింక చిక్క ఆరా పెట్టుకో. సో కొంచెం బాగా వేసి దీనికి రిలాక్స్ ఇద్దాం. అమ్మా ఇంకా మన కొత్త వీడియోస్ చెక్ చేయకపోతే చెక్ చేయండి. యాక్చువల్లీ నిన్నైతే 2 వీడియోలు అప్లోడ్ చేశాను. ఒకటి ఫస్ట్ పార్కౌర్ అడ్డే, అది మార్నింగ్ అప్లోడ్ చేశాను. ఇంకోటి ఏమో అది స్కేట్ బోర్డ్ హాబీ, అదైతే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేశాను.
ఏమో గైస్ నాకు ఇంకొక వీడియో చేయబుద్దయింది. సో అందుకే ఇదైతే ఈ గేమ్ ఆడదామని సెర్చ్ చేస్తుంటే నాకు ఈ గేమ్ అయితే కనపడ్డది. సో ఇంకా అదైతే చూస్ చేసుకొని ఆడాను. యా బ్లేడ్ 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 ఇలాగ తీస్తాను నేనైతే. ఓ మా గాడ్ చచ్చిపోయినా, వెళ్ళే లోపల చచ్చిపోతా. పైగా మనోడు అన్నా నీకు అది ఎట్లొచ్చింది అది అన్నా, నేనేం చేసినారా అందులో పాప అమ్మాయి కూడా ఏం చేసిందా? అసలు నేనేం చేసినా గైస్, నేను చూడడానికి వెళ్ళా, వీళ్ళేమో కొడుతురు. అసలు ప్లేయర్స్ బ్లాక్ ఫ్రూట్, కొంతమంది బ్లాక్ ఫ్రూట్ ప్లేయర్స్ నచ్చరు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది కదా. మనము అంటే మనకి అప్పుడు బై మిస్టేక్ పీవీపీ ఆన్లో ఉన్నా మనం కొట్టం వాళ్ళని. సో నాకైతే చాలాసార్లు జరిగింది, నాకైతే ఇట్లా చాలాసార్లు జరిగింది. ఏంటంటే గైస్ నార్మల్గా పీవీపీ డించిక్ డించిక్ టాంటో డించిక్. సో నాకైతే నార్మల్గా పీవీపీ అవైలబుల్. ఇందాకడ దాకా మాట్లాడలేదు అంటే ఇందాకడ దాకా నేను అప్పుడు ఇందాకట్లాగా లేని షాప్కి వెళ్ళా, ఇప్పుడు వచ్చా. సో నార్మల్గా పీవీపీ ఎనబుల్ అవ్వగానే వాళ్ళు ఎక్కువ ఉన్న పవర్ వాళ్ళు చంపేస్తారు. నేను ఏం చేయకపోయినా చంపేస్తారు కదా వాళ్ళు, కోపం వస్తుంది. ఇప్పుడు పీవీపీ ఎనబుల్ ఉందో లేదో, మరి పీవీపీ ఎనబుల్లోనే లేదు అయినా చంపేసింది వాడు. నాకు ఇలాంటి వాళ్ళు నచ్చారు గైస్, కావాలని వచ్చి చంపడం, కావాలని చంపి ఇంకా ఇలా చేసి నాకు నచ్చరు. రిపోర్ట్ ఇంకా ఇవ్వబుద్ధి అవుతుంది వాళ్ళ ప్లేయర్స్కి అయితే, బట్ ఏం చేస్తాం చెప్పండి. నేనైతే సో మీకు కూడా ఇలా బ్లాక్ ఫ్లోర్ జరిగిందా? అంటే మీకు ఫస్ట్లో తక్కువ లెవెల్ ఉన్నప్పుడు పవర్ఫుల్ మిమ్మల్ని కావాలని చంపేశారా? సో అది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. సో మళ్ళీ వాళ్ళే మేము పవర్ఫుల్లోనే కొడదాం అనుకుంటా, కానీ వాళ్ళు ఎక్కువ పవర్ కాబట్టి చిటికలో చంపేస్తారు. ఇలా ఒక అవన్నీ వద్దు గైస్. ఇప్పుడు మనకి పవర్ ఇంపార్టెంట్. బ్లేడ్ డాన్స్ ఎనేబుల్డ్. యోస్ ఓకే, మాస్టరీ లెవెల్. ఎక్కడ ఉన్నావు రా, ఒక్క నిమిషం మో చెట్టు కాడకి వెళ్తా గైస్, కొంచెం బాగా లెవెల్ ఎనర్జీ పెరగని. ఊడి అమ్మ నాకు పవర్ కూడా లేదు. ఓకే పవర్ వచ్చింది. తక్కువ ఉన్న చెట్టు కాడకి వెళ్ళి ఓకే మనోడు రావట్లేదు. సో ఏంటి గైస్ ఈ పైన లెటర్స్ నాకు అర్థం కాదు. ఓకే గైస్ ఏం చేద్దాం, ఇదేంది ఇలా వచ్చింది. నాకు నార్మలే బెస్ట్. ఎందుకో వీడేది కొంచెం పెద్దగా ఉన్నాడు. నేను అనవసరంగా గేలికి మన ఇందాక కొట్టినోడేడి. నువ్వు నా ఎంట పడ్డావు అంటే నాకు మంచిగా ఉన్నాను. మరి ఎంట పడాలి. వీడు కూడా కాదు, వాడు ఏడే చచ్చిపోయిందా లేకపోతే ఎప్పుడో చంపేసినాము. మూళ్ళకు ఉన్నాడేమో వాడే అనుకుంటా వీడు. దట్స్ యువర్స్ బ్రో. నో యా నాట్. సరే ఎవడైతే ఏంది చంపడమే మన పని. వాడు ఆల్రెడీ చచ్చిపోయిందా. నైస్.
అజ్జ ఆరు ఎనబుల్ చేసుకోవట్లేక వేసి మర్చిపోతున్నా అన్న ఆరా పట్టిక నువ్వు ఇప్పుడు నన్ను చంపినావంటే నాకు మంచిగా ఉండదు, నాకు నచ్చదు. జింక చికెన్ జింక చికెన్ టడన్. ఇప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఆ తర్వాత యూసి కొట్టి వేసేయాలి. కానీ లేదు మళ్ళా నాకు నచ్చది. అబ్బా ఒక టైం పడుతుంది గైస్. ఇప్పుడు నార్మల్గా వచ్చింది. ఏడి మానోడు ఆడ అయిపోయింది అనుకుంటా. మళ్ళీ అనవసరంగా గ్లిచ్ యూజ్ చేసినానే, నేను చచ్చిపోతాను. ఆగండి ఒకసారి. చచ్చిపోయాను. నా జుట్టు పోయింది, నా బాడీ నార్మల్గానే ఉంది. ఓకే వచ్చా మనకి ఇది ఉంది మర్చిపోయాను. ఓషీ నీకుంది కథ అంటే ఇప్పుడే కాదు, వీడియోలో ఎంతో ఆల్మోస్ట్ 15 minutes తీసినాం గైస్ వీడియో. ఏం చేసినాం, వాని కొట్టుకుంటూ పోతానే ఉన్నాం. మళ్ళీ లెవెల్ కూడా 40లోనే ఉంది. అసలు ఏం చేసినాం గైస్ ఈరోజు, ఏం చేయలే. హే గైస్ నాకు వీడిని చంపేస్తా గైస్, వీడిని ఒక్కడిని చంపేసి వీడియో ఏం చేస్తా. ఈరోజు ఏం చేయలే, మొత్తం ఆగమాగం చేసినాం. సో అయినా ఈ వీడియో అప్లోడ్ చేయాలో సరే గైస్, ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఆరా కూడా లేదు, లాస్ట్ రోడే కదా. ఈరోజు గ్లిచ్ అయిందంటే మళ్ళీ నేను వీడియో అయితే ఎండ్ చేస్తా. ఇక్కడే ఎండ్ చేస్తా. సారీ జై బాలయ్య. నాకు లెవెల్ తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు రాక, నువ్వు చంపకపోతే నాకు బెస్ట్. 41 లెవెల్ 42. మా చెట్టు పైన ఏం చేద్దాం, కొంచెం బాగుంటుంది. సో గైస్, సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కూడా కొట్టేసేయండి. సో మరి ఇంకా బ్లాక్ ఫ్రూట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు మనమైతే ఆగమాగం చేసాం. అంటే ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం, లాస్ట్ ఐలాండ్, బట్ మళ్ళీ రివర్స్లో వచ్చి సో మనం ఒక సగం టైం వేస్ట్ చేసాం. సో బ్రూటన్స్తోనే సో ల్యాగ్ అవన్నీ. సో నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే పక్కా చూడండి వీడియోస్. సో ఇంకా వీడియోస్తో కలుస్తాను. బాయ్, సీ యూ నెక్స్ట్ సూన్.